ఎమ్మెల్యే నాయని రాజేందర్ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నయీం నగర్ బ్రిడ్జ్ కట్టామండానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. వినయ్ భాస్కర్ దుకాణం బంద్ అయిందని, వినయ్ భాస్కర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, తమ అక్రమాలపై 100 ఆధారాలు చూపిస్తామన్నారు ఎమ్మెల్యే నాయని. హన్మకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నయీం నగర్ బ్రిడ్జ్ కట్టామండానికి సిగ్గు లేదా అని, వినయ్ భాస్కర్ దుకాణం బంద్ అయిందని, వినయ్ భాస్కర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని, వినయ్ భాస్కర్ అక్రమాలపై 100 ఆధారాలు చూపిస్తానన్నారు ఎమ్మెల్యే నాయని. చేసినటువంటి బ్యాచులర్ ఆ లీడర్లు కూడా మళ్ళీ ఇలా బిక్కు బిక్కు అనుకుంటా నీ చుట్టూ నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి ఆయనతో వచ్చారు. ఆ కబ్జాలు పెట్టినాయి. ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ కౌంటింగ్ రోజు బయటికి వెళ్ళిన రోజు చెప్పిన, పోలింగ్ బూత్లోకి వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన రోజు చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా. వాళ్ళకు పేద కుటుంబాలకు నువ్వు చెప్పుకొని తిరిగినట్టు బడుగు బలహీన వర్గాలను నువ్వు చెప్పుకొని తిరుగుతుంటావు, వాళ్ళ ముసుకేసుకొని. నువ్వు అసలు ద్రోహివే నువ్వు. నేను రెడ్డి పుట్టుక పుట్టినా ఇవాళ వాళ్ళ మెదిలి పుట్టి పెరిగి తిరిగినోని నేను. నువ్వు అండ్ల పుట్టి కూడా పాపం అనిపించకుండా అందరినీ కథం చేతివి. ఎవ్వరని ఒక్కరిని మిగిలిచ్చినవా? ఒక్కరిని. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఆ ముసుకేసుకొని తిరుగుతున్నాడు. అది విచిత్రం అనిపిస్తుంది. మీరు కూడా దయచేసి, నేను కుల మతాలకు అతీతంగా మొదటికెళ్ళి నా రాజకీయ జీవితం పెద్దమ్మగడ్డ కంచరుకుంట కాడికి గింతున్నప్పటికీ కలిసి తిరిగినోడు నా దోస్తున్నారు. ఇయాటికి కూడా కార్పొరేషన్లో పనిచేసే బాబు ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు అలా తిరిగినోడిని నేను. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏడ ఉన్నావు, నీ సోపతి ఏంది, నీ ఇన్నర్ టీం ఏంటిది, నీ బినామీల టీం ఏంటిది అందరికీ తెలిసిందే కదా. ఎవరు కొత్తగా చెప్పేది ఏం లేదు కదల్లా. అయినా ఇంకా మేము బీసీలను ముసుకేసుకొని తిరుగుతా, బీసీలను రెచ్చగొడతా. వాళ్ళ అరే నువ్వు ఏం చేసినావు బీసీలకు చెప్పు సంతోషపడతావు, ఏం చేసినావు నియోజకవర్గం చెప్పు సంతోషపడతావు. అనగదొక్కి తొక్కి 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 పారేసి పవన్ బీసీ ఎందుకు కొట్టించినావు? ఆ తిరిగా చచ్చిపోయేటాడు ఒక్కడే కొడుకు. ఏమైనా జరిగితే సాంబయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి నీవు ఇండిపెండెంట్గా నిల్చున్నప్పుడు ఆయన రక్తం ధార పోసి డబ్బులని ఖర్చు పెట్టిండు. ఆయన దొక్కుతివి. పుప్పాల ప్రభాకర్ సీనియర్ మోస్ట్, నీకంటే ఆయన మీ అన్నతో తిరిగిండు. ఆయనను కథం చేతివి. జీవితంలో ఆయన బయటికి పోతుందని చెప్పి ఆ కేసులు ఈ కేసులు గుంజినట్టు కేసు పెట్టించినావు. ఆఖరికి ఇక్కడ కూర్చున్నారే సగం నీ బాధ్యులే ఉన్నారు. నేను ఇంకెవరు చెప్పుకోవాలి? కాబట్టి నేనేమంటానా, అందరం కలిసి, నాకు విజన్ ఉన్నది, నాకు కమిట్మెంట్ ఉన్నది. నేను ఇప్పటి వరకు జిల్లా నియోజకవర్గ అభివృద్ధి మీద, సమస్యల మీదనే ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేస్తాను. నన్ను గెలకకు, నీ జీవితం బంద్ అయ్యి దుకాణం బంద్ అవుతుంది. ఈ రాజకీయంగా వాస్తవాలు మాట్లాడు, పర్సనల్గా తీసుకొని వాడు వీడు నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడొచ్చిందా, లేకపోతే నేను మాట్లాడతా? మీ గురువు మీరందరూ మాట్లాడితేనే కదా నేను మాట్లాడింది. లేకపోతే నేను ఏమన్నా మాట్లాడినా? నేను ఇది వల్గర్గా మాట్లాడినా నేను? అంటే మీరు